హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఇషికా అద్వైత్య వ్లాగ్స్. ఈ వ్లాగ్లో చిట్టి తల్లి బర్త్డే సెలబ్రేషన్స్, థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్, అంటే థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట చైత్ర పాప. సో ఇంకా మేము పల్లి దగ్గర ఉన్నాం కాబట్టి అందరం వచ్చేసి షాపింగ్ కోసం అనేసి బయలుదేరేసాం మదనపల్లికి. షాపింగ్ అనేసి చైత్ర పాప వాళ్ళ నాన్నమ్మని, తాతయ్యని అందరినీ బర్త్డేకి 1 వీక్ ముందు నుంచి నాకు చీర కావాలి, నాకు గాజులు కావాలి, నాకు చెప్పులు కావాలి అని అందరినీ అడిగేదనమాట. సో ఇంక అత్తమ్మ వచ్చేసి చైత్రపాపకి బట్టలు తీసుకోమని అమౌంట్ ఇస్తుంది. అందులోనూ ఆ అమౌంట్లోనూ సపరేట్గా అప్పుడే డివైడ్ చేసుకునేసింది అనమాట ఆ పిల్ల. అంటే ఒక అమౌంట్కి వచ్చేసి ఫ్రాక్ తీసుకోవాలా, ఫ్రాక్ టైప్లో కానీ ఆ పాపకి చీరే కావాలంట, చీర టైప్లో ఉండేవి తీసుకోవాలనేసి. ఇంకొచ్చేసి చెప్పులు కావాలా, బ్యాంగిల్స్ కావాలా అని ఇంకా మదనపల్లికి వచ్చేసాము. మేమైతే షాపింగ్కి రెడీ అయిపోయాము. అండ్ బిట్వీన్ మిడిల్ మా తమ్ముడు వచ్చాడు. అంతా తిరిగి లాస్ట్కి తనకు కావాల్సినట్లు శారీలోనే చూసాము. అది డ్రెస్ అంతా వేసుకునేసి తనకు నచ్చిన తర్వాత, అంటే మంచిగా ఫిట్ అయ్యింది అనుకున్న తర్వాత ఇంకా కోన్ కావాలనింది. ఆ పిల్లకు ఇంత వయసుకే అన్నీ ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఉంటుందన్నమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంటుంది. ఒక 3 days బ్యాక్ నుంచి మామయ్య కానీ అడిగితే ఏం కావాలి నీకు అంటే, నాకు వచ్చేసి చీర కావాలా తాత, నాకు డబ్బులు నేను చీర తెచ్చుకుంటానని అడిగేది. ఎవరు అడిగినా కానీ అంతే, అదే మాట చెప్తుంది అనమాట. బట్టలు కావాలంటే చీరే అడుగుతుంది. చీర అడిగితే మా మమ్మీ నాకు కడుతుంది లేని చెప్తాను. షాపింగ్కి వెళ్ళేసి తనకు కావాల్సిన బట్టలు, చెప్పులు, మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ తెచ్చుకునేసాము. కోన్ కానీ తీసుకొచ్చా కావాలంటే. ఇది రెడ్ కోను. బేసిక్గా పిల్ల కొంచెం ర్యాషెస్, బాడీ ఏదైనా వేరే సపరేట్ పడింది వచ్చిందనుకో ఇచ్చింగ్ వచ్చేది, లేదంటే ర్యాషెస్ అంతా స్ప్రెడ్ అయిపోయేది. ఇంకా బర్త్డే కదా అడుగుతుంది అనేసి నేనే పెట్టాను. పెట్టినంతసేపు పాపం ఇషిక అయితే నిద్రే పోలేదు. దానికి ఒక చేతికి వద్దంట, 2 చేతులకి 2 కాళ్ళకి మొత్తం ఫ్రంట్ బ్యాక్ కావాలని అడిగింది. ఇంకా మార్నింగ్ అంతే క్లీన్ చేసుకున్న తర్వాత, అంటే నైట్ కొంచెం పెట్టించుకునేది, మళ్ళీ మార్నింగ్ కొంచెం పెట్టుకొని వాళ్ళ డాడీ లేచిన వెంటనే చూపిస్తాను అనమాట. కోను నా చూడు డాడీ మమ్మీ వేసింది ఎంత బాగుందో అనేసి. ఎంత హ్యాపీ అయిపోయిందంటే అప్పుడు ఫుల్ ఖుషి అయిపోయింది. ఇంకా స్నానానికి వెళ్ళి రెడీ చేసుకుందామంటే ఫుల్ ఖుషి. ఫైనల్గా ఆ పిల్ల హ్యాపీనెస్ ఎంత బాగా తెలుస్తుందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించే ఆ మూమెంట్. నీట్గా బట్టలు అయితే వేయించుకునేసింది, స్నానం చేయించుకునేసి. ఎందుకంటే తనకు నచ్చిన బట్టలు ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, చెప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ కొత్తవి, అందులోనూ కొత్తగా ఉన్నాయి కాబట్టి బాగా ఎగ్జైట్మెంట్లో ఉందన్నమాట మా పాప. ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే, అది పర్ఫెక్ట్గా అనిపించింది. లుక్ వైజ్ బాగుంది. మా తమ్ముడు తీసుకున్నమాట ఏరికోరే బాగుంది అక్క అనేసి. అదే పనిగా వచ్చాడు మా తమ్ముడు కాలేజ్ నుంచి దాని బర్త్డే సెలబ్రేట్ చేయాలనేసి. ఒకసారి కానీ బర్త్డేకి లేను అని చెప్పి వచ్చాడు తను. ఈసారి చైత్ర బర్త్డేకి ఎంతమంది వచ్చినారంటే చైత్ర ఫేవరెటీస్ అంతా వచ్చేసినారు. తీసుకునేసి ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలనేసి. ఎంత ఇదినా కానీ మాకు పల్లి ఒక ఎమోషనల్ అయిపోయింది అనమాట. అంతా గ్యాదర్ అయ్యి ఈవెన్ చిన్న స్పెషల్ అయినా కానీ అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట, అంతా గ్యాదర్ అవుతారు అనేసి. ఇంకా మేమంతా అక్కడికి వెళ్ళిన తర్వాత మామయ్యకి చూపించేసానమాట. ముందంతా చెప్పింది కదా తనకి నేను చీర తెచ్చుకుంటాను అనేసి. ఇంటి దగ్గరికి కార్ రాగానే మామయ్య ఎన్నిసార్లు కాల్ చేసినాడు ఆ రోజు. మురిసిపోతుంది అనమాట. ఇంకా అది కాక మామయ్యతో పాటు చైత్ర ఊర్లో కానీ ఫ్యాన్స్ ఎక్కువ అనమాట. ఆమె అయితే పెద్ద అమ్మ, చైత్ర ఫ్రెండ్. ఎప్పుడు తనని ఇంటికి రమ్మనేది అనమాట, తినేకి రమ్మని చెప్పి. ఇంకా బర్త్డే అనేసి నీ చీర భలే బాగుంది అంటే చూచేకి వెళ్ళింది ఆవిడకి అక్కడికి. నానమ్మకి చూపించాలని మొత్తం ఇల్లంతా ఎతికింది, ఎక్కడ కనిపించలేదు. అత్తమ్మ బయట వెళ్ళినారు. సో ఇంకా వాళ్ళు పిలిచేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు కనిపించితే వాళ్ళందరికీ చూపించేసి వచ్చిందనమాట. అసలు బట్టలు నైట్కి వేరేదన్నా కేక్ కటింగ్ అప్పుడు వేద్దామన్నా కానీ ఒప్పుకోలేదు. ఇంకా తనకు తీసుకున్న స్లిప్పర్స్ ఇవి ఎంత హ్యాపీగా చూపిస్తుందంటే దీని హ్యాపీనెస్ని చూడాలో. ఇంకా నా పెద్ద కూతురు, ఇంకొక పాప, అక్క పాప ఇద్దరు అలిగేదనమాట. దానికి మాత్రం కొత్త బట్టల కోన్ వేయచ్చా మాకు లేదా. ఎంత క్యూట్గా ఉంటాయో వాళ్ళ వర్డ్స్ వినేకి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఆ శారీకి ఉన్న పైటని దాన్ని ఎన్ని విధాలుగా డ్రాప్ చేసుకుంటుందో ఆ పిల్ల అయితే. మామయ్య వచ్చేసి ఒక్కొక్క స్టైల్లో తీసేది, దాన్ని చూసి మురిసిపోయేది. ఇంకా వీళ్ళిద్దరూ కృతికాను ఇషిక అయితే ఆ పిల్లకు మంచి బట్టలు వేస్తారు, మాకు వెయ్యరా, ఆ పిల్లకు కోన్ పెడతారు మాకు లేదా, ఆ పిల్లకైతే బ్యాంగిల్సా మాకైతే లేవా, ఇదే కాంపిటీషన్. పాప మా పిల్ల బర్త్డే అయిపోయేంత వరకు అది ఉండదు. ఇది కానీ సైలెంట్గానే ఉండదు చైత్ర. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తుంది. నాకు మా మమ్మీ కొత్త కోన్ పెట్టించడం మంచిగా పెట్టింది, డిజైన్ బల్లో ఉంది కదా,
చెప్పులు చూడు నాకు కొత్త చెప్పులు అని చూపిస్తుంది. వాళ్ళిద్దరికి ఇంకా కాలిపోతుంది, ఏడుస్తూనే ఉండ్రి. వాళ్ళు ఏడ్చేది ఈ పిల్ల హ్యాపీగా ఎంజాయ్ చేసుకునేది అనమాట. ఎంత స్టైల్ ఏంటి చైత్ర పాపకి గాగుల్స్ పెట్టి అసలు ఆ రోజంతా నాకైతే పెద్ద పండగలాగే అనిపిస్తుంది. వీళ్ళు బర్త్డేలు ఎవరైనా వచ్చి నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. మెయిన్ ఆడపిల్లలు రెడీ చేయడం అంటే ఇంకా ఫుల్ హ్యాపీ నాకు. ఎంత క్యూట్గా ఉంటారో, మనం రెడీ చేసిన కొద్దీ వాళ్ళు ఇంకా ఇంకా అందంగా కనిపిస్తారు అనమాట, ముచ్చటిగా. చూనికి చాలా బాగుంటారు. నాకు ఈ అవుట్ఫిట్లో చైత్ర పాప భలే నచ్చింది. ఎంతగా నచ్చింది అంటే ఎన్ని వీడియోలు తీసినా నాకైతే అసలు ఆ రోజు తన్నివే ఇట్లా ఇది కానీ పర్ఫెక్ట్గా ఉంది. ఆ పిల్లకి చూసేకి ఎక్కడ లూజ్ కానీ టైట్ కానీ లేకుండా. ఫైనల్గా నైట్కి బర్త్డే కేక్ కటింగ్ కోసమని వేరే అవుట్ఫిట్ అనమాట. ఇది గాగ్రా చోలీ టైప్లో తీసుకున్నా. ఫస్ట్ టైం ఈసారి ఎప్పుడు ఫ్రాక్లే తీసుకుంటూ వచ్చామన్నమాట. కాకపోతే ఈసారి స్మాల్ చేంజ్ లాగా, ఎప్పుడు ఫ్రాక్స్ ఎందుకు ఇంకొంచెం అవుట్ఫిట్ చేంజ్ చేయాలనే ఇంటెన్షన్తో మార్చేసాను అనమాట. నేను తనకి ఇవి నచ్చినాయి అని ఇంకా నేను మా తమ్ముడు షాపింగ్కి వెళ్ళాం కానీ వాడు బాగున్నాయి అనేసరికి అవే తీసుకొచ్చేసాము. ఫస్ట్కి ఎలాగోలాగా ఫన్తో రిలీజ్ అయిపోయి ఇవి ముందు ఫ్రాక్స్ వేసుకునేసారనమాట. వాళ్ళిద్దరూ ట్విన్నింగ్ వేసుకున్నారు. ఇది కొంచెం సపరేట్. ఇంకేషన్ క్యాజువల్గానే ఉండిపోయాడు, క్యాజువల్ టీషర్ట్ ప్యాంటుతో. ఇవే ఓకే పిన్ని నాకు అనేసి. పిక్స్ మాత్రం భలే పోజులు ఇస్తారు మా పిల్లలు నలుగురు. ఎంత క్యూట్గా ఉంటారంటే ఇషాన్ అథారిటీ చూపిస్తాడు అనమాట వాళ్ళ మీద, హెయిర్ అథారిటీ లాగా. పెద్దోడు కదా, నేను అన్న ఇలా చెప్తే ఇలా వినండి అనేసి. వీళ్ళు ముగ్గురు చెల్లెలుగానే కంట్రోల్లో ఉంటారనమాట ఈశాన్కి బాగా. వీళ్ళ బాండింగ్ ఇంకా సూపర్ ఉంటుంది. ఎంత కొట్టుకుంటారో అంత హ్యాపీగా ఉంటారో. నాకు ఈ అవుట్ఫిట్ కానీ చైత్రకు చూసాక చాలా బాగా నచ్చింది. అంటే లుక్ బాగుంది, కలర్ కానీ దానికి బాగా సెట్ అయిపోయాయి అనమాట. కేక్ కటింగ్కి ముందే కొంచెం ఫోటోషూట్లు అన్నీ చేశారు. కేక్ కూడా మేము లోకల్ మదనపల్లి యాజ్ యూజువల్ ఎక్కడ తీసుకొస్తాము, శేఖర్ అక్కడే వెళ్ళి తీసుకొచ్చేసామన్నమాట. బర్త్డే పార్టీ స్టార్ట్. ఇంకా Happy birthday to you. Happy birthday dear Bannu. Happy birthday to you. Wow. చైత్ర అంటే ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ గర్ల్ అనమాట. చిన్న పాప కదా, అది అట్లా అట్రాక్ట్ చేసేసిందో నాకు తెలియదు మనుషుల్ని. అసలు దాని వర్డ్స్ ఏంటి ఎంత క్యూట్గా. నాకైతే 1 minute కానీ అది లేకపోతే అసలు పొద్దే పోదు, అంత బాగుంటుంది. ఇంట్లో అందరికీ అంతే ఫేవరెట్గా ఉంటుంది ఆ పిల్ల. పిల్లల్లో కానీ అదంటే చాలా ఇష్టం. వాళ్ళే చిన్నపిల్లలైనా ఇషాన్కి, ఇషికాకి, కృతికాకి అందరికీ ఆ పిల్ల అంటే ఇష్టం అనమాట. ఎందుకంటే చిన్న పాప. దాని వర్డ్స్ నచ్చుతాయో దానికి బిహేవియర్ నచ్చుతుందో తెలియదు. ఈశాన్ కానీ చాలా బాగా ప్యాంపర్ చేస్తాడు దాన్ని. బేసిక్గా ఈశాన్ కొడతాడు, అట్లాంటిది ఆ పిల్లని బల్ల ప్యాంపర్ చేస్తాడు. ఫస్ట్ ముందు ఉంటాడనమాట ఈశాన్. ఒక అన్న బాధ్యత అట్లే నిర్వర్తిస్తూ ఉంటాడు ఇప్పుడు నుంచేవాడు. పప్పీస్ వాళ్ళకైతే పిల్లోళ్ళు 1 week ఉన్నారు, ఒక 10 days అంతేమో. ఎంతగా అడిక్ట్ అయిపోయి ఎంత బాగా కలిసిపోయినారంటే అసలు బేసిక్గా వాళ్ళు ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే కొట్టుకుంటున్నారు ఒకరికొకరు. ఈసారి ఎంత హ్యాపీగా ఉన్నారంటే అండర్స్టాండింగ్తో ఉండి అందరూ చాలా బాగా కలిసిమెలిసి ఆడుకున్నారు, ఒకరికొకరికి అండర్స్టాండింగ్గా కొట్టుకోకుండా అంతా. నాకు మాత్రం చిన్న పాప బర్త్డే చాలా అంటే చాలా స్పెషల్. చైత్ర పుట్టాకే నాకు జీవితం ఎలా ఉంటుంది అనేది నాకు బాగా తెలిసిందనమాట. ఎన్ని ఫేస్ చేశానో నాకే తెలుసు అప్పుడు. అవి ఎన్ని అయినా కానీ మహి సపోర్ట్ నాకు చాలా ఉండింది. అసలు మహికి ఆడపిల్లలు అంటే ఎంత ఇష్టం అంటే నేను ఓపెన్గానే చూసిన. అంతగా లైక్ చేస్తారు అబ్బాయిలు అమ్మాయిల్ని, అంటే తండ్రులు కూతుర్లు అంత ఎక్కువగా ఇష్టపడతారా అని చూసాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. 2 pregnancy టైంలో మహి విలువ అయితే నాకు చాలా బాగా తెలిసింది. ఎంత కేరింగ్గా చూసుకునేవాడో. అంత ఎక్స్పెక్ట్ చేసిండదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్. ఇంకా మా లక్ అయితే చైత్ర లైఫ్ అనమాట. చాలా స్మార్ట్ గర్ల్ ఆ పిల్ల. మంచిగా అండర్స్టాండ్ చేసుకునేసింది ఏదైనా కానీ ఈ వయసుకే. ఒక్కసారి అనిపిస్తుంది అంత మెచ్యూరిటీ నాకే లేదేమో అని. బట్ ఆ పిల్ల అయితే చాలా బ్రేవ్గా ఉంటుంది ఏదైనా కానీ. వెరీ క్యాలిక్యులేటెడ్ పర్సన్ అనమాట నాకైతే తెలిసినంత వరకు. అక్క వాళ్ళతో కానీ చైత్ర చాలా బాగుంటుంది అనమాట. అంటే చెప్పేస్తుంది ముందుగానే, గోపి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం గోపి అనేసి. వాళ్ళ దగ్గర నెగిటివ్ రాకూడదు ఈ పిల్ల అంత మెయింటైన్ చేసేది. కానీ మిగతా పిల్లలు ఇషికాకైతే అసలు ఏమీ తెలియదు పాపం.
కృతిక కానీ సైలెంట్గానే ఉంటుంది. వీధి మాత్రం చాలా తెలివి, ఈశాన్ కంటే ఎక్కువ చైత్రకి. అందరికంటే లాస్ట్ అది. కానీ మా ఇంట్లో పిల్లలు 1 year డిఫరెన్స్తోనే 4 పుట్టేశారు. ఇంకా వెంటనే వరుసగా 3 అమ్మాయిలు కదా, క్రేజ్ మొత్తం తగ్గిపోతుంది, దీన్ని ఎవరు పట్టించుకోరేమో అనుకున్నా. బట్ దీనికి ఉన్న క్రేజ్ మా ఇంట్లో ఈశాన్కి కానీ లేదు. అంత ఇది చేస్తుంది అసలు, అట్లా అట్రాక్ట్ చేసేస్తుంది మనుషుల్ని. వీళ్ళు ముగ్గురి మరదల్ని కలిపి 2 బావల్లో వీడు చిన్నోడు అనమాట. వాళ్ళకి సరిపోయే బావ. ఏమి కామెంట్ చేస్తుంటారంటే వాడిని, పాపం మా ఇంటికి వస్తే ఈశాన్తోనే ఎక్కువ అల్లరు వాడికి, అసలు పన్నే పడదు వాళ్ళిద్దరికి. చెర్రీ అయితే ఎంత పిల్లలకి అడిక్ట్ అయిపోయినారు, పిల్లలు వాడికి ఎంత అడిక్ట్ అయిపోయినారంటే చెర్రీ వాళ్ళు వెళ్ళిపోయాక కానీ ఆల్మోస్ట్ ఒక 2-3 days బట్టి బేసిక్గా మర్చిపోతుంది. అట్లాంటిది ఆ పిల్ల ఎన్నిసార్లు అడిగింది నన్ను, బట్టిగాడు కానీ ఇషికా కానీ, మమ్మీ చెర్రీ మమ్మ అనేసి. ఇప్పట్లో చైత్రకు ఫేవరెట్ పర్సన్ ఎవరు అంటే మామూలలో ధన అనమాట. ఫస్ట్ కిషోర్ అని ఉండే, ఇప్పుడు ధన. ఎందుకంటే బర్త్డే సెలబ్రేట్ చేస్తాడు, దానికి నచ్చిన బట్టలన్నీ తీయించినాడు అనేసి చెప్పేస్తుంది అనమాట అందరికీ. నేను ధన మమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని పబ్లిక్గా. ఎందుకంటే వాడు చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు తీస్తాడని చెప్పి. వీళ్ళు మా ఇంట్లో ఉన్న తొట్టి గ్యాంగ్. అంటే ఇప్పుడు జనరేషన్లో చెర్రీ ఉండి, ఇంతకుముందు చెర్రీ పెద్దోడు అయిపోయాడు, ఇంకా పప్పీస్ ఉన్నాడు. పప్పీస్ కానీ నెక్స్ట్ ఇయర్ పెద్దోడు అయిపోతారు. వీళ్ళు 4 ఒకేసారి పెద్దగా ఉంటారేమో. ఈ పిక్స్లో నా బిడ్డ నాకే ఎంత ముద్దుగా అనిపించిందో. కొన్ని పిక్స్ ప్రాపర్గా రాలేదు, బట్ ఎందుకో నాకు ఆ స్టిల్ బాగా నచ్చింది. ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఈ అవుట్ఫిట్లో, ఇట్లాంటి అవుట్ఫిట్లలో మా పిల్లల్ని చూసేది. అందులోనూ ఫస్ట్ మా బట్టిగానికే ఎన్ని ఫోజులు కావాలో అన్ని ఫోజులు. If we tried it, we can make it. But don't we ever just take some chances and stop your thinking and start your living. Get your shoes on, we're going dancing. అంత ముచ్చటగా కనిపిస్తున్నారు పిల్లలందరూ. కొట్టుకునేది కానీ అట్లే కొట్టుకుంటారు, అట్ ద సేమ్ టైం కలిసిపోతారు. ఇప్పుడు పెద్దోళ్ళు అవుతున్నారు కదా, మంచి అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అనమాట. నాకు
మా చెల్లి అదే పనిగా వచ్చింది దీని బర్త్డే కోసమని. పాపం టాప్స్ తెచ్చింది, అవి అసలు క్రాప్ టాప్స్ ఉంటుంది, వాళ్ళకి నచ్చినాయి. సరిగ్గా సరిపోయినట్లు నాకు అనిపించలేదు, అంతే స్టైల్గా ఉంటాయంట. సో ఇలా మా పాప బర్త్డే సెలబ్రేట్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.